తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్న బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర కార్యాలయం ఢిల్లీలో పెట్టడంపై మండిపడ్డారు. పసుపు బోర్డు రైల్వే లైన్కు నిధులు కేటాయించలేదని విమర్శించారు. బడ్జెట్ తీసుకురండి, అభివృద్ధిలో ముందట్టు ఉంటుందని చెప్తా ఉన్నాను. మన స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాను. కేవలం సోషల్ బడ్జెట్ ప్రవేశపెట్టినరో ఆ యొక్క బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఏదైతే ఒక 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిర్రో దాన్ని మాత్రం స్వాగతిస్తూ మిగతాది ఏదైతే పసుపు బోర్డు ఈ రాష్ట్రంలో పెట్టిర్రు, ఇదే జిల్లాలో పెట్టిర్రు, కానీ దానికి ₹1 కూడా నిధులు పెట్టలే. అట్లనే పసుపు బోర్డు పెట్టింది నిజామాబాద్ జిల్లాలో అయితే ఆ ఆఫీస్ని తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిర్రు. మరి దాంట్లో అంతర్యం ఏందో మాకు అర్థమైతలే. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి గాని, బీహార్ కి గాని మిగతా రాష్ట్రాలకి అధిక నిధులు ఇచ్చిర్రు. వాళ్ళకి ఇయ్యొద్దని కోరట్లేదు, కానీ ఏదైతే వాళ్ళకి నిధులు ఇచ్చిర్రో దాంట్లో మా భాగం ఏముందో దాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.